హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. రెసిపీ అంటున్నావు ఏంటి, కొత్తది ఏముంది పాతది అని అనుకుంటారా? లేదండి, చికెన్ ఎప్పుడు వండుకునేలా కాకుండా ఇలాగా కొత్తగా వెరైటీగా, అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేనైతే ఈ రెసిపీని నా చిన్నప్పటి నుంచి తిన్న రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రెండు విధాలుగా వండుకోవచ్చు. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు కదా ఇంట్లో. అందుకని చెప్పి ఇలాగైతే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ కర్రీతో పాటు ఇలా బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. చికెన్ అంటే కూడా ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేసేయండి. చికెన్ కర్రీయే కదా అని అనుకుంటారేమో, కాదండి, చికెన్ కర్రీతో పాటు ఇంకో ఐటమ్ అయితే వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేసేయండి. లేదు అనుకుంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చికెన్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చికెన్ కర్రీకి ఫస్ట్ ఇలాగా కిలో అయినా మీ ఇష్టం, కిలో అయినా 2 కిలోలైనా తీసుకుని ఇట్లాగా శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు పసుపు వేసి కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక కిలో చికెన్కి ఒక పావు కిలో ఉల్లిపాయలు మంచిగా ఇలా చిన్నగా తరిమేసుకుని ఇట్లా ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఓ పక్కనైతే నేను అన్నం కూడా పెట్టానండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి చేయాలి, మా వారు ఆఫీస్కి వండాలి కాబట్టి డైరెక్ట్గా ఫాస్ట్గా ఓ పక్కన ఇట్లా నేనైతే 4 పొయ్యిలు ఉంటాయి. ఒక పొయ్యి మీద రైస్, ఒక పొయ్యి మీద కర్రీ, ఇట్లా ఒక పొయ్యి మీద టిఫిన్ అయినా లేదంటే ఛాయ్ అయినా అలా పెట్టేసుకుంటాను. ఇక్కడ ఛాయ్ కూడా పెట్టుకున్నాను. ముందైతే ఛాయ్ అయిపోయింది. మార్నింగ్ లేచినాక పూజ అన్నీ అయిపోతే కంపల్సరీ మాకు ఛాయ్ కూడా తాగేస్తామన్నమాట. ఛాయ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి 7 o'clockకి నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంట్లో పని అంతా అయిపోతుంది. 7కి స్టార్ట్ చేశానంటే 8 లోపల బ్రేక్ఫాస్ట్, అలాగే పిల్లలకి లంచ్ బాక్సులు అన్నీ రెడీ అయిపోవాలి. 8కి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అలాగే మా పిల్లల్ని దింపేసి మా వారు కూడా వచ్చేస్తారన్నమాట. ఇలాగ ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకొని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కానీ 4 పచ్చిమిర్చి కానీ చేసుకుని మంచిగా వేసేసుకోవాలి. వేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకుని బాగా పెద్ద మంట పెట్టుకుని ఫ్రై చేయాలండి. చికెన్ మంట పెద్దది ఉంటేనే ముక్క అన్నది మంచి టేస్టీగా ఫ్రై అవుతుంది అన్నమాట. దీంట్లో కాంబినేషన్ కింద మామిడికాయ అండి. నేనైతే మామిడికాయని చాలా అంటే ఇష్టము, కానీ మామిడికాయ పప్పు, మామిడికాయ చారు, మామిడికాయ పచ్చడి ఇట్లా ఏమైనా తింటారు కదా. చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేనైతే చిన్నప్పటి నుంచి తినే రెసిపీ అండి ఇది. మీ అందరితో షేర్ చేద్దామని చేసుకున్నాను అనమాట. మామిడికాయని ఇది పునాస్ మామిడి. ఈ మామిడికాయ ఎప్పుడైనా మనకి ఏ టైంలో అయినా కూడా దొరుకుద్దండి. కొన్ని మామిడికాయలు అయితే మనకి మే నెలలోనే సీజన్ కాబట్టి దొరుకుతాయి, కానీ ఈ మామిడికాయ మాత్రం పునాస్ మామిడి అంటారు. ఇది ఎప్పుడైనా దొరుకుతాయి మనకి. ఇప్పుడైతే ఏ టైంలో అయినా కాస్తున్నాయి. ఇప్పుడు మామిడికాయలు దొరకవు అని అన్నది ఏమీ లేదు అంటే మామిడికాయలు ఎక్కువ దొరికినప్పుడు తెచ్చుకొని తొక్క చెక్కేసి కోసేసి ఉప్పు వేసి ఒక రోజంతా పెట్టి బాటిల్లోని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎండబెట్టేసుకున్నామంటే అలాగ ఉప్పు ముక్కలు అయిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూరకు కానీ పప్పుకు కానీ పచ్చడికి కానీ తీసుకుని వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ చికెన్ ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ కానీ లేదా 2 స్పూన్లు, చిన్నవి అయితే 2 స్పూన్లు, పెద్దదైతే 1 స్పూన్ వేసుకుని మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లాన్ని కూడా బాగా వేసినాక ముక్కకు పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకుని పెద్ద మంట మీద వేస్తున్నానండి. సిమ్లో పెట్టితే చికెన్ ఉడికి వాటర్ అంతా వస్తుంది ఎక్కువ, కానీ తర్వాత పెట్టుకోండి. నేనైతే ఇట్లాగా మామిడికాయని కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను కదా ఫ్రై అయిపోయినాక, ఇప్పుడు కూరకు సరిపడగా ఉప్పు, అలాగే పసుపు, కారం కొంచెం ఎక్కువనే పడుతుందండో. అంటే
ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు కరెక్ట్గా వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో పులుపు వేస్తున్నాం కాబట్టి పులుపుకి ఉప్పు కారం అన్నది తక్కువ అయిపోతుంది. చూసుకోండి, మీరు ఎప్పుడు వేసుకునేలా కాకుండా కొంచెం ఒక 6 స్పూన్ ఎక్కువ వేసుకునేలా చూసుకోండి. దీంట్లోనే ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ అంటే చికెన్ మసాలా పౌడర్ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వేసేసుకుని మంచిగా కలిపెట్టేసుకుని ముక్క ములిగేంత వరకునే వాటర్ అయితే వేయండి. నేను వచ్చేసి ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ లేదు అనుకుంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు, ఏది ప్రాబ్లం లేదు. ఇంకొకటి వచ్చి ఇలాగా కరివేపాకు ఫ్రెష్గా మనకి ఊర్లో కరివేపాకు ఎక్కువ దొరుకుతుందండి, కొత్తిమీర కన్నా కరివేపాకే. మాకైతే చిన్నప్పుడు చిన్న కరివేపాకు రబ్బ బట్టరా కోసుకుని అని చెప్పేవారు అమ్మ వాళ్ళు కానీ నానమ్మ కానీ ఎవరైనా కానీ. ఇప్పుడంటే అన్నిటిలోకి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం, అప్పుడైతే మాకు అంత ఉండేది కాదు నా చిన్నప్పుడైతే. ఇట్లా ఇప్పుడు కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని కొత్తిమీరని కూడా వేసుకుని మంచిగా ఉడకబెట్టేసుకోండి. కూరనైతే ఇట్లా మంట హైలోనే పెట్టుకోండి, కొంచెం వాటర్ వేసినాం కదా ఫ్రై అవ్వడానికి. మంట హైలో పెట్టి చికెన్ కర్రీని కలుపుతూ దగ్గరికి చేస్తే ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత విజిల్ వేయకుండా లేదు అనుకుంటే ఒక విజిల్ వేసే వరకు మూత పెట్టేసి విజిల్ వేసినామంటే ఇగో చూసారా ఇట్లాగా ఆయిల్ తేరే వరకు పైకి వచ్చిందంటే కూర అంతా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ ఉన్నాయా లేదో చూసుకోండి. ఇలా ఎందుకు ఫస్ట్ చేసి చూపిస్తున్నాను అంటే మామిడికాయ వేస్తే మా పిల్లలు తినరేమో అనుకుని నేను చికెన్ కర్రీని మామూలుగా యాస్టీజ్ ఎప్పుడు చేసేలాగా చేసి పిల్లలకి తీసి పక్కన పెట్టేశానండి వాళ్ళ లంచ్ బాక్సులకి తినడానికి. తర్వాత నేను కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇట్లా వేసేసుకుని మంచిగా కలిపేసుకుని ఒక్కసారి కుక్కర్ మూత పెట్టుకుంటే మామిడికాయ ముక్క మెత్తగా అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే చికెను మామిడికాయ కూర రెడీ అయిపోయింది. అలాగే బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలాగైతే ఈరోజు మా లంచ్ మామిడికాయ చికెన్ కర్రీ పుల్లగా కారంగా, అలాగే బ్రెడ్ ఆమ్లెట్, బ్రేక్ఫాస్ట్, రైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.